షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముద్ర, షేర్లింగంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్లు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం గురువారం మధ్యాహ్నం రేవెళ్ల జమ్మయ్య, రేవెళ్ల కుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేసీఆర్ పాలనలో విద్యుత్, నీరు, వేళకి పెన్షన్లు అందేవి అని నేడు ఎప్పుడు కరెంటు పోయిందో కూడా తెలియని దుస్థితి, సమయానికి అందని పెన్షన్లు, తాగునీటి కొరత, అవగాహన లేని పరిపాలన, అమలు కాని 6 గ్యారంటీలతో అందలెక్కిన కాంగ్రెస్ పార్టీ అంతే తొందరగా అధపాతాళానికి చేరటం ఖాయమని అన్నారు. షేర్లింగంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికలు అనగానే చుట్టచూపుగా నేతలు మంది మార్బలంతో వస్తారు పోతారు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్, ఎమ్మెల్యే ఆరికిపూడి గాంధీలు అందుబాటులో ఉండి మీ అవసరాలను తీర్చడానికి ముందుంటామని, మా అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కారుగుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ఇక్కడ ఈ రీజన్లో వెళ్ళలేకుండే ఎప్పుడు చూస్తే మేము వారానికి 3 నుంచి 4 రోజులు మనం ఇక్కడనే ఉంటుంది. పాపిరెడ్డి కాలంలో అర్ధరాత్రి కూడా కరెంటు పోయినా, మీ నీటి సమస్య లేకుండా కూడా ఆ రోజుల్లో రాజన్న కూడా రాత్రి 12 రాత్రి వచ్చి మీ కాలంలో ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవరైనా చూసి పెట్టుకుని ఇక్కడ ఉన్న అందరూ కూడా మృగ జంగాలకు సంబంధించినటువంటి కులపరంగా ఎట్లయితే ఉన్నారో మీ అందరితో కూడా నాకు చాలా మంది సంబంధాలు ఉన్నాయి. అందరికీ కూడా మ్యాక్సిమం ఉన్నందరూ కూడా గుర్తుపడుతున్నాయి. గతంలో కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పనులు అయితే ఉన్నాయి. ఆ పనులు కూడా ఇప్పటికైనా మన ఎమ్మెల్యే ఉన్నాడు, మరి మన కార్పొరేటర్ ఉంది కాబట్టి ఆ సమస్యల మీద అయితే చిన్న చిన్న డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్లు కానీ అవి కూడా పూర్తి చేయడానికి మన రాజన్న ఉంటాడు. ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా చేస్తారు. మరి ఎంతమంది మన రాజు చెప్పాడు, రాజుతో పాటు మన కుమార్ కూడా చెప్పాడు, మన పెద్దమంది కూడా చెప్తున్నారు గుడిల గురించి. గుడి అనేది కేవలం ఒక్కరు కట్టేది కాదమ్మది. గుడి అనేది ఒకరు కట్టేది కాదు, అందులో 10 చేతులు వేయాలి. నేను కూడా ఒక చేసేస్తాను, నేను కూడా ఒక చేసేస్తాను చెప్తున్నాను. మీకున్న సమస్య అయితే నేను ఇప్పుడు ఎంపీకి ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ మా సొంతం బావగారు. మీరు ఇక్కడి నుంచి ఎంత మెజార్టీ ఇస్తే నేను ఆల్రెడీ రాజంతన బూతం ఉంటే మా తన బూత్ తీసి వస్తూ ఉంటుంది. మీ మెజార్టీని బట్టి మీరు భారీ మెజార్టీ ఇచ్చినట్టయితే అంటే ఇవ్వాల్సింది కూడా ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆయన ఎంపీ 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిపించిన తర్వాత పాపిరెడ్డి కాలనీకి కాసాని జ్ఞానేశ్వర్ తీసుకొచ్చే బాధ్యత నాది. దాంతోపాటు మనకు కావాల్సిన డెవలప్మెంట్స్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనాలన్నా, ఎంపీ నిధులు కావాలన్నా కూడా తెచ్చుకోవడానికి మనకు సులువు ఉంటుంది. ఒకవేళ ఎంపీ నిధులు ఏమి వచ్చినా కూడా ఫస్ట్ నా డివిజన్కి ఇప్పుడు నేను ఎంపీ నిధులు ఇప్పిస్తాను చెప్పి సెకండ్గా మీ షేర్లింగంపల్లి డివిజన్ మీకు ఇప్పిస్తాను నిధులు. మీరు ఎవరికి కూడా ఏదైనా పార్టీ రకరకాల పార్టీలు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో ఎలక్షన్లు వచ్చినా కాబట్టి రకరకాల పార్టీలు వస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకోటి పార్టీ మతతత్వ పార్టీ అని మిమ్మల్ని రెచ్చగొట్టడానికి వస్తూ ఉంటారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండే, ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. గత 3 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే ఆడవాళ్ళు బిద్దులాట్టుకుని రోడ్ల మీద వచ్చిన రావాల్సిన పరిస్థితి. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ స్కీమ్ చెప్తా ఉన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, అది లేదు, ఇంతవరకు లేదు. తులం బంగారం లేదు. ఇవన్నీ కూడా ఆడవారి ఒకటి బస్సు ప్రయాణం అని చెప్పి ఒకటి ఫ్రీ చేసి ఉన్నారు. అందులో కూడా జుట్టు పట్టుకుంటున్న పరిస్థితి వచ్చింది. దాని మూల కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా 11 తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాల్సిన కోరుతూ, మళ్ళీ ఎప్పుడు చూసినా కూడా నేను మీ అందరికీ తప్పకుండా వస్తూ ఉంటా. నేను ఎక్కడ దూరమే ఉండదు, మీ పక్కన ఉంటే ఎక్కడనే ఉంటాను. కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు ఎప్పుడైనా ఉండండి. రాజేష్ ఎప్పుడు పిలిచినా కూడా వస్తా. మీకున్న చిన్న సమస్య అయితే కూడా మీ సమస్యలు మీరు పాల్పంచుకుంటా. ఇక్కడ ఉన్న గుడి సమస్య అయితే గతంలో ఇక్కడ గుడి నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆ గుడి స్థలం మీద ఏదైతే ఉందో అంతా ఓపెన్ ప్లేస్. అప్పుడు ఆ ఓపెన్ ప్లేస్ అందరూ వాళ్ళని ఆక్రమించుకుంటారు, వాళ్ళని చెల్లు కట్టుకున్న ఉద్దేశంతో మేము దగ్గరుండి జేజేని తిరగలబడి అంత కంపార్ట్మెంట్ సాంక్షన్ తీసుకుని ఆ రోజు కట్టేయడం జరిగింది. ఒకవేళ ఆ రోజు మనం కంపార్ట్మెంట్ కట్టకపోయి ఉంటే ఈ రోజు మీ గుడి స్థలం పోయేది. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం వచ్చింది భూమిలో కూడా. కానీ ఇప్పటికీ ఆ గుడి స్థలం దాదాపు 50% ఎగిరిపోయేది. మనం ఆ రోజు కంపౌండ్లో కట్టాం కాబట్టి ఆ గుడి స్థలం మనకి ఈ రోజు ఉన్నది. కానీ గుడులు అయితే చేసుకోవాలని మనం అనుకుంటాం, పంచాయతీ లాగా కానీ సంబంధించింది షెడ్ అంటా ఉంటారు. ఆ షెడ్ గురించి మనం ఎలక్షన్ తర్వాత చూద్దాం. దానికి మీకు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చూసి ఖచ్చితంగా చేద్దాం. మీరందరూ కూడా ఇంకొక పార్టీ వాళ్ళ మాటలు నమ్మకుండా రేపు కారు గుర్తు పైన ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ గారికి భారీ మెజార్టీ వస్తుందో కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా పేరు నమస్కారాలు ముగిస్తున్నాను.